రాజమండ్రి నుండి విజయవాడ అతి తక్కువ ఖర్చులో వెళ్ళే ట్రైన్ అండి ఇది. మాకు రాజమండ్రిలోనే 20 రూపాయలు అవుతుందండి ఆటో ఛార్జ్. కానీ విజయవాడ నుండి రాజమండ్రికి కేవలం 35 రూపాయలకి వెళ్తున్నామండి. మేము ముగ్గురు పెద్దవాళ్ళం, ఒక చిన్నపిల్ల. అంటే 3 ఫుల్ టికెట్లు, ఒక హాఫ్ టికెట్ అండి. మొత్తం కలిపి 125 రూపాయలు అండి. ఈ టైంలో ట్రైన్ చాలా ఖాళీగా ఉంటుందండి. ఆర్పిఎఫ్ వారు కూడా దొంగలు ఎవరైనా ఉంటారేమో అని చెక్ చేస్తున్నారండి. ఇది రాజమండ్రిలో 3 గంటల 15 నిమిషాలు బయలుదేరుతుందండి. మేము రాజమండ్రిలోనే గోదావరి రెండో స్టేషన్ అయిన గోదావరి స్టేషన్ నుండి ఎక్కామండి మేము. ఇది గోదావరి స్టేషన్ అండి. మూడు గంటల 20 నిమిషాలకి గోదావరి నుండి బయలుదేరాలండి. కానీ ఇది ఆలస్యంగా బయలుదేరింది. 3 గంటల 55 నిమిషాలకు బయలుదేరిందండి. మన ట్రైన్ ఇప్పుడే కదిలిందండి గోదావరి స్టేషన్ నుండి. ఈ గోదావరి స్టేషన్ రాజమండ్రిలో రెండో స్టేషన్ అండి. చిన్న స్టేషన్ అని కూడా అంటాము. ఈ స్టేషన్ రాజమండ్రి సిటీకి మధ్యలో ఉంటుందండి. ఇది ఈ స్టేషన్ దాటి అలా బయటికి వెళ్తే అది మెయిన్ రోడ్ వస్తుందండి. రాజమండ్రి మెయిన్ రోడ్, మెయిన్ బజార్ అంతా అటువైపోనండి. ఈ స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందండి మెయిన్ రోడ్డు, బజార్ అంతా. ఇక ఈ ముందుకు వస్తే ప్రముఖ బట్టల షాపులు కూడా కనిపిస్తాయండి మనకి. ఇక్కడ నుండి చూస్తే ప్రముఖ బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇలా ముందుకు వస్తే శివలింగం కనిపిస్తుందండి. పుష్కరాల సమయంలో నిర్మించారండి ఈ శివలింగం. ఇది పుష్కరాల రేవు అండి. ఇది పుష్కరాల రేవులో పుష్కరాల పనులు జరుగుతున్నాయండి. ఇంకా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదండి పుష్కరాల రేవు. గోదావరి బ్రిడ్జ్ ఎక్కేసామండి. ఇది గోదావరి బ్రిడ్జ్ మీద నుండి ఇలాగా కొవ్వూరు వెళ్తామండి. మీకు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళాలనుకుంటే, ఖాళీగా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్లో వెళ్ళండి. చాలా బాగుంటుంది, ఖాళీగా ఉంటుందండి. పడుకొని వెళ్ళచ్చు. సీట్లన్నీ అంత ఖాళీగా ఉంటాయండి. విజయవాడ వరకు కూడా మనకి ఖాళీగానే ఉంటుందండి ఈ బండి. ఒక్కో చోట ఎక్కినా, ఒక్కో చోట దిగినా విజయవాడ వరకు కూడా పడుకొని వెళ్ళొచ్చండి. అలా వ్యాపారస్తులైనా లేదా విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికైనా ఇది మనకి ఒక మంచి ట్రైన్ అండి. ఇది ఇలా చూస్తుండగా మనం కొవ్వూరు స్టేషన్కి వచ్చామండి. ఇది కొవ్వూరు స్టేషన్. రాజమండ్రి తర్వాత గోదావరి, గోదావరి తర్వాత కొవ్వూరు, కొవ్వూరు తర్వాత పసివెదల స్టేషన్లో అవుతుందండి. పసివెదల తర్వాత నిడదవోలు. కొవ్వూరు స్టేషన్ నుండి బయలుదేరిపోతుంది మన ట్రైన్. ఉదయం 4 గంటలకి ప్లాట్ఫామ్ మీద ఏం దొరకవు కదండి. అందుకే తినడానికి మా పిల్ల అటుకులు తెచ్చుకుందండి. అటుకుల్లో బెల్లం కలుపుకొని తింటుందండి. ఇప్పుడు నిడదవోలు స్టేషన్కి వెళ్తున్నామండి. ఇది నిడదవోలు స్టేషన్కి వెళ్ళే దారి. నిడదవోలు బ్రిడ్జ్ కడుతున్నారండి. ఇంకా బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. వచ్చే ఉండే నిడదవోలు స్టేషను, నిడదవోలు జంక్షన్ అండి ఇది. ఇక్కడ నుండి మనం తణుకు వెళ్ళాలంటే తణుకు, భీమవరం అటు వెళ్ళే లైను ఇక్కడ నుండి మారుతుందండి. ఈ స్టేషను అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయండి. చాలా బాగా చేశారండి. చాలా అందంగా ఉంది స్టేషను.
నేనైతే ఇంతకుముందు ఇంత అందంగా ఈ స్టేషన్ చూడలేదండి. ఇదే మొదటిసారి. చాలా బాగా చేశారండి అది. నిడదవోలు స్టేషన్ తర్వాత మన స్టేషన్ తాడేపల్లిగూడెం అండి. ఇది తాడేపల్లిగూడెంలో కూడా స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయండి. ఇంకా జరుగుతున్నాయండి. అవి చాలా రోజుల నుండి జరుగుతుంది. ఇంకా ఇవి పూర్తి కాలేదండి. కూర్చోడానికి చాలా పెద్ద బాలలు వేసారండి ఇక్కడ. తాడేపల్లిగూడెం దాటగానే పడుకున్నానండి. లేచి చూస్తే నూజివీడు వచ్చింది. నూజివీడు నుండి మనం హనుమాన్ జంక్షన్ గుడివాడకి వెళ్ళొచ్చండి. ఇక్కడ నుండి బస్సు ఎక్కి వెళ్ళాలండి. ఈ నూజివీడు మామిడిపల్లికి కూడా ప్రసిద్ధి అండి. నూజివీడు రసాలని మంచి ప్రసిద్ధి మామిడిపళ్ళు అండి. అవి విదేశీకి ఎగుమతి అవుతాయండి. ఇవి చాలా పెద్దగా ఉంటాయండి. చాలా రుచిగా ఉంటాయి. నేను తిన్నాను ఒకసారి. మీకు ఎప్పుడైనా దొరికినప్పుడు తప్పకుండా రుచి చూడండి. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మామిడి పళ్ళు అండి. అవి ఈసారి ఎప్పుడైనా వీలైనప్పుడు ఆ మార్కెట్ చూద్దామండి. మనం నూజివీడు నుండి మన బండి కదిలిందండి. నూజివీడు తర్వాత మన బండి వెళ్ళేది గన్నవరం. ఇది గన్నవరం వచ్చామండి. గన్నవరంలో కొంతసేపు ఆపారండి. గన్నవరం నుండి ఇప్పుడు మనం విజయవాడ వెళ్తున్నామండి. గన్నవరం తర్వాత మనం వెళ్ళబోయేది విజయవాడ అండి. ఇది విజయవాడ సిటీ అవుట్కట్స్ అండి. ఇక్కడ నుండి బండి కొంచెం నెమ్మదిగా వెళ్తుందండి. ట్రాఫిక్ కోసం, ట్రాక్ క్లియరెన్స్ కోసం. ఇలా వచ్చి వెళ్ళే రైలుని చూస్తుంటే నాకు రైలుకి మళ్ళీ ప్రయాణించాలనిపిస్తుందండి. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. అందుకనే ఈ మధ్య నేను ఈ రైల్వే వ్లాగ్స్ అనేది మొదలుపెట్టానండి. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే దీంట్లో నేను చేసిన తప్పులేంటో కామెంట్ రూపంలో తెలియపరచండి. మనం ఇలా చూస్తుండగానే విజయవాడ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చామండి. మనం చాలాసేపు అవుతుందండి ప్లాట్ఫామ్ దగ్గర రావడానికి. ప్లాట్ఫామ్ వచ్చామండి. ఇది 3వ నెంబరు ప్లాట్ఫామ్ మీద అవుతుందండి. ఇదండి రాజమండ్రి నుండి విజయవాడ వరకు మేము
ప్యాసింజర్ ప్రయాణం అండి. ఇది తిరుగు ప్రయాణంలో కూడా మళ్ళీ రాత్రి ఇదే ట్రైన్లో వచ్చామండి మేము. ఇది 3 నెంబర్ ప్లాట్ఫామ్. ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే విజయవాడ రైల్వే స్టేషన్ ఎందుకనో కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇది కొంచెం ఖాళీగానే ఉందండి. ఉదయం వాళ్ళు అంటారా లేదా అంటే జనం తగ్గారా ఏంటో చూడండి. చాలా ఖాళీగా ఉందండి స్టేషన్ అంతానే. అటువైపు 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా ఏదో మెమో ఉందండి. ఇది మన మెమో యొక్క ఇంజన్ అండి. ఇంజన్ వెనక భాగం ఇలా ఉంది. ఇది మళ్ళీ రివర్స్లో ఇటు నుండే వెళ్తుందండి.